హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్త సౌజీ వ్లాగ్స్. ఈరోజు మనం 5 ప్రోడక్ట్స్తో గ్లాసీ మేకప్ ఎలా క్రియేట్ చేయాలో చూసేద్దాం. సో ఫస్ట్ హెయిర్ స్టైల్ కంప్లీట్ అయిన తర్వాత శారీ డ్రాపింగ్, ఆ తర్వాత మేకప్ అనమాట. ముందైతే నేను హెయిర్ని క్రింపింగ్ చేసుకున్నాను, 4 ఫింగర్ పార్టేషన్ అండ్ అలాగే బ్యాక్ కూడా. హెయిర్ స్టైల్ అయితే చూసేద్దాం. ఇక్కడ నేను బ్యాక్ పఫ్ కోసం బ్యాక్ కోమింగ్ చేస్తున్నాను. సింపుల్ గానే హెయిర్ స్టైల్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. ఈ రోజు మనం క్రియేట్ చేసే లుక్ అయితే కొంచెం రెట్రో లుక్ అనమాట. సో రెట్రో లుక్ ఏంటి అంటే హెయిర్ స్టైల్ సింపుల్ గానే ఉండాలి. సో అందుకే నేను బ్యాక్ పఫ్ తీసి ఫ్రంట్ కూడా సింపుల్ పార్టేషన్ ఇస్తున్నాను అనమాట. బ్యాక్ కోమింగ్ అంతా అయిపోయింది. షైన్ స్ప్రే అండ్ అలాగే హోల్ స్ప్రే కూడా యూజ్ చేశాను. మీకు హెయిర్ స్టైల్స్ కోసం డీటెయిల్ గా వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి. పక్కాగా హెయిర్ స్టైల్ కోసం కంప్లీట్ వీడియో నేను మీకైతే చేసి పెడతాను. బ్యాక్ పఫ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్టేషన్ కూడా అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇది ఫైనల్ లుక్ అనమాట. హెయిర్ స్టైల్ సింపుల్ గానే వేసాను, సింపుల్ గా డీసెంట్ గా అనమాట. నెక్స్ట్ లెన్స్ అయితే పెడుతున్నానండి. లెన్స్ మన ఫేస్ లుక్ నే చేంజ్ చేస్తుంది. యాక్చువల్ గా టూల్ తో మనం పెట్టాలి, బట్ నేను హ్యాండ్ శానిటైజ్ చేసుకుని చక్కగా నీట్ గా పెట్టేశాను అనమాట. చూసారా లుక్ ఎలా ఉందో. శారీని నేను ముందుగానే నీట్ గా ప్రీప్లేట్ చేసుకొని ఉంచుకున్నాను అనమాట. శారీ డ్రేపింగ్ కూడా అయిపోయింది. సో మరి మనం నెక్స్ట్ మేకప్ ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రెసెంట్ మేకప్ లేకుండా లుక్ అయితే ఇలా ఉంది. మేకప్ తర్వాత లుక్ ఎలా ఉందో మీరు చూసేయండి. ఆన్లైన్ గానీ ఆఫ్లైన్ గానీ ఈజీగా దొరికేస్తాయి అనమాట ఈ 5 ప్రొడక్ట్స్. నేను ఈ రోజు ఈ 5 ప్రొడక్ట్స్ తోనే గ్లాసీ లుక్ ఎలా క్రియేట్ చేస్తానో చూసేయండి. ఒకవేళ మీకు ఈ ప్రొడక్ట్ లింక్స్ కావాలి అనుకుంటే నా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. మేకప్ పర్ఫెక్ట్ గా రావాలంటే స్కిన్ ప్రెప్ చాలా అవసరం అనమాట. నేనైతే దీనికి ఐబ్రోస్ అండ్ అలాగే స్కిన్ ప్రెప్ కూడా చేసా. సో దానికోసం మీకు వీడియో కావాలి అంటే స్పెషల్ గా వీడియో చేసి పెడతా, కామెంట్ చేసేయండి. తినది కాంబినేషన్ స్కిన్ కాబట్టి నేనైతే ఈ మాయిశ్చరైజర్ ని యూజ్ చేశాను అనమాట. రెగ్యులర్ గా మనం మాయిశ్చరైజర్ అండ్ అలాగే సన్ స్క్రీన్ అప్లై చేస్తాం కాబట్టి దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం వెళ్ళొచ్చు. మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసాం కాబట్టి నెక్స్ట్ ప్రైమర్. మనకి గ్లాసీ లుక్ మేకప్ కావాలి అనుకున్నప్పుడు ఈ ప్రైమర్ అయితే బాగుంటుంది. సో నేనైతే స్విస్ బ్యూటీ నుంచి రియల్ మేకప్ బేస్ హైలైటర్ ప్రైమర్ అనమాట. ఇది ఫస్ట్ యూజ్ చేయొచ్చు, మేకప్ చేస్తున్నప్పుడు మిడిల్లో యూజ్ చేయొచ్చు, హైలైటర్ కింద యూజ్ చేయొచ్చు, ఫౌండేషన్లో మిక్స్ చేసి కూడా యూజ్ చేయొచ్చు. సో ఇదైతే ముందు అప్లై చేసేద్దాం. రెగ్యులర్ గా ప్రైమర్ మనం ఎలా యూజ్ చేస్తామో అలాగే యూజ్ చేయాలి, బట్ దీంట్లో స్ట్రోక్ క్రీమ్ కూడా మిక్స్ చేసి అప్లై చేస్తున్నాను. దీంట్లో ఒక చిన్న షైన్ అయితే యాడ్ అవుతుంది. సో అప్లై చేసిన తర్వాత మీకు అది కూడా చూపిస్తాను, చూడండి. ఏ ప్రోడక్ట్ అయినా మనకి అప్లికేషన్ అనేది ఈవెన్ గా ఉండాలన్నమాట. అది ప్రైమర్ అయినా ఫౌండేషన్ అయినా ఏదైనా సరే దాన్ని బట్టే మన లుక్ క్రియేట్ అవుతుంది. సో నేనైతే ఫేస్ మొత్తం నీట్ గా అప్లై చేశాను ప్రైమర్ ని. సో చూస్తున్నారు కదా, ప్రైమర్ అప్లై చేయగానే ఒక చిన్న షైనింగ్ అయితే స్టార్ట్ అయింది. ముందుగా మనం ప్రైమర్ అప్లై చేసిన తర్వాత ఎక్కడైతే డార్క్ సర్కిల్స్ ఉన్నాయో, డార్క్ స్పాట్స్ ఉన్నాయో కన్సీల్ చేసుకోవాలి. సో ఎలా కన్సీల్ చేసుకోవాలో చూపిస్తాను. ఇదైతే కన్సీలర్ ఫరెవర్ 52 నుంచి నేను షేడ్ వచ్చేసి ఈ నెంబర్ అయితే తీసుకున్నాను. ఈ లిక్విడ్ కన్సీలర్ ని నేను అండర్ ఐ దగ్గర అండ్ అలాగే అరౌండ్ మౌత్ దగ్గర ఎక్కడైతే చిన్న చిన్న యాక్నీ స్పాట్స్ ఉన్నాయో అక్కడైతే అప్లై చేశాను. నీట్ గా బ్రష్ తో బ్లెండ్ చేయాలి. చూస్తున్నారు కదా, కన్సీలర్ అప్లికేట్ చేసిన తర్వాత చక్కగా బ్లాక్ స్పాట్స్, అండర్ ఐ కూడా బాగా కవర్ అయింది. ఫౌండేషన్ కూడా మనం అప్లై చేసిన తర్వాత ఫుల్ లుక్ ఎలా ఉందో తెలుస్తుంది. ఈ రోజు ఈ లుక్ కోసం అయితే నేను లోరియల్ నుంచి ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను. ఇందులో ఏంటంటే సిరమ్ యాడ్ అవుతుంది అనమాట. సో ఫౌండేషన్ అప్లై చేసేటప్పుడు మ్యాట్ లుక్ రాకుండా చక్కగా షైన్ లుక్ వస్తుంది అనమాట. జస్ట్ ఈ 3 పంప్స్ తో ఫేస్ అండ్ నెక్ అయితే కవర్ చేసేయచ్చు. ఎందుకంటే గ్లాసీకి ఎక్కువ ఫౌండేషన్ వేయకూడదు, ఎక్కువ పౌడర్ కూడా యూజ్ చేయకూడదు అనమాట. మనం యూజ్ చేసే ఏ ఫౌండేషన్ అయినా సరే ఫస్ట్ ఫింగర్ తో ఇలా బ్లెండ్ చేయాలి. బ్లెండ్ చేసిన తర్వాత ఫేస్ కి అప్లై చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. నేనైతే ఎక్కువ బ్యూటీ బ్లెండర్ కన్నా బ్రషెస్ యూజ్ చేస్తాను. బ్రష్ తోనే మంచి ఫినిష్ వస్తుంది అని నాకు అనిపిస్తుంది. ఫేస్ అంతా ఈవెన్ గా ఇలా నీట్ గా బ్లెండ్ చేసుకోవాలి. మేకప్ చెయ్యాలి అన్నా, మేకప్ చేసుకోవాలి అన్నా ఓపిక చాలా ఉండాలండి, సహనం చాలా ఉండాలి. ఎంత ఓపికగా ఎంత నీట్ గా మనం చేస్తామో అంత మంచి లుక్, అంత మంచి సాటిస్ఫాక్షన్ మనకు వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, బ్లెండ్ చేస్తుంటేనే ఆ లుక్ ఆల్రెడీ తెలుస్తుంది. నేనైతే ఈ లుక్ కోసం మేబ్లిన్ ఫిట్ మీ 230 షేడ్ కాంపాక్ట్ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇందాక చెప్పినట్లుగా పౌడర్ ఎక్కువ మనం యూజ్ చేయకూడదు. కొంచెం బ్రష్ తీసుకొని ఎక్స్ట్రా ఉన్నది బ్రష్ లో ఒకేసారి ఎక్కువ పౌడర్ వచ్చేస్తుంది కాబట్టి దాన్ని కొంచెం హ్యాండ్ మీద మనం అలా ట్యాప్ చేసుకొని రిమైనింగ్ అలా ఫేస్ కి జస్ట్ టీ జోన్ లైట్ గా ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవాలన్నమాట. నేనైతే ఒక్కసారి పౌడర్ ని తీసుకున్నాను, అదే పౌడర్ ని ఫేస్ అంతా అప్లై చేశాను. ఎందుకంటే మనం ఎక్కువ పౌడర్ అప్లై చేస్తే గ్లాసీ లుక్ కాస్త మ్యాట్ లుక్ అయిపోద్ది అనమాట. సో గ్లాసీ లుక్ కి పౌడర్ చాలా తక్కువ యూజ్ చేస్తాం. ఐ షేడ్ కోసం నేనైతే మెకజ్ మియా నుంచి ఐ షేడ్ ప్యాలెట్ ని అయితే యూజ్ చేస్తున్నాను. ఈ ప్యాలెట్ అయితే చాలా బాగుంటుందండి, నా ఫేవరెట్ ప్యాలెట్ అనమాట.
గ్లాసీ లుక్ కి డార్క్ కలర్ ఐ షేడ్ అయితే అసలు సెట్ అవ్వదు. సో మ్యాట్ లో నేను లైట్ పీచ్ అండ్ అలాగే పింక్ మిక్స్ చేసి ఒక కలర్ ని అయితే క్రియేట్ చేశాను. అండ్ అలాగే దాని మీద లైట్ గోల్డ్ కలర్ తో ఫినిషింగ్ ఇచ్చాను అనమాట. సో ఫైనల్ లుక్ మీకు అర్థమవుతుంది ఐ షేడ్ ఎలా వచ్చింది ఏంటి అనేది. మెకాజ్మియా ఐ ప్యాలెట్ అండ్ అలాగే షొప్రాల్ ఐ ప్యాలెట్ ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్, బట్ అదే ప్యాలెట్ తో మనం చేస్తే లుక్ వస్తుంది అనుకోక్కర్లేదు. మన దగ్గర ఏ ప్యాలెట్ ఉన్నా జస్ట్ కలర్ మిక్స్ అండ్ మ్యాచ్ తెలిస్తే చాలు మంచి ఐ మేకప్ ని క్రియేట్ చేయొచ్చు మనం. సో నేను అలాగే ఈ రోజు గ్లాసీ కాబట్టి సింపుల్ గా చూసారు కదా 2 ఐస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ అయితే నేను కాజల్ అండ్ అలాగే ఐలైనర్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. నేను ఐలైనర్ కోసం కాజల్ కోసం స్విస్ బ్యూటీ నుంచి ఈ ప్రోడక్ట్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది మనకి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, వాటర్ ప్రూఫ్ ఉంటుంది. అన్నిటికన్నా మెయిన్ ఇదైతే బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. ఫేస్ మొత్తానికి మెయిన్ లుక్ ఇచ్చేది అయ్యేనండి. సో ఐ షాడో అండ్ అలాగే ఐలైనర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. పర్ఫెక్ట్ గా మనం ఐలైనర్ గాని పెడితే మంచి లుక్ అయితే మనం క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఐ లాషెస్ ని ఫిక్స్ చేయాలి. ఐ లాషెస్ ఫిక్స్ చేసిన తర్వాత ఇంకా లైనర్ ఎక్కడైనా మనకి కొంచెం మిస్ అయినట్టు అనిపిస్తే గనక లైనర్ ని రీఅప్లై చేయాలి. బట్ నేనైతే పర్ఫెక్ట్ గా లైనర్ ని అప్లై చేయడం వల్ల మళ్ళీ నాకు రీఅప్లై చేసే అవసరం అయితే రాలేదు. సో మస్కారా అయితే అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ ఐబ్రోస్ అండ్ అలాగే ఐబ్రో హైలైటర్ ని కూడా అప్లై చేసా. మేకప్ లో మెయిన్ పార్ట్ అండి లిప్స్టిక్ ని ఎలా చూస్ చేసుకోవాలని చాలా మందికి తెలియదు. బట్ గ్లాసీ లుక్ అయినా మ్యాట్ లుక్ అయినా ఏ లుక్ అయినా మాక్సిమం లైట్ నుంచి డార్క్ వెళ్తే బాగుంటుంది. అంటే అవుటర్ డార్క్ వచ్చి ఇన్నర్ లైట్ వస్తే మంచి లుక్ వస్తుంది అనమాట. నేనైతే ఈ గ్లాసీ లుక్ కోసం డార్క్ మెరూన్ ని అలాగే పింక్ కలర్ ని మిక్స్ చేశాను అనమాట. అవుటర్ లైన్ కి డార్క్ మెరూన్ అప్లై చేసి లోపలైతే పింక్ తో ఫిల్ చేశాను. మనకి ఏంటంటే గ్లాసీ లుక్ కావాలి లైట్ కలర్స్ తో మిక్స్ చేసి దానికి కొంచెం లిప్ గ్లాస్ యాడ్ చేస్తే చాలు మంచి అవుట్పుట్ వస్తుంది. గ్లాసీ మేకప్ కి ఇదేనండి మెయిన్ ప్రొడక్ట్, ఇల్యూమినేటింగ్ లిక్విడ్ అనమాట ఇది. సో దీన్ని హైలైటర్ గా యూజ్ చేస్తారు. చీక్స్ దగ్గర మనం ఇది అప్లై చేసుకోవాలి, మంచి షైన్ వస్తుంది. మనం క్రియేట్ చేస్తున్న ఈ లుక్ అయితే కొంచెం రెట్రో కాబట్టి ఈ స్టిక్కర్ పెడితే బాగుంటుందని ఇదైతే పెట్టానండి. ఫైనల్ గా ఈ గ్లాసీ ఫిక్సర్ తో అయితే నేను మేకప్ ని ఫిక్స్ చేసేసాను. ఐ మేకప్ డిస్టర్బ్ అవ్వకుండా ఐని క్లోజ్ చేసి గ్లో ఫిక్సర్ ని అయితే నేను స్ప్రే చేసేసాను. ఫైనల్ లుక్ చూసేసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. బ్యూటీకి బ్యూటీ స్పాట్. సో ఇదైతే ఫైనల్ లుక్ అనమాట. ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. అండ్ అలాగే ఇప్పుడు ఫుల్గా చూసిన వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాం. మరి మేకప్లో అలాగే బ్యూటీలో నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలో కూడా కామెంట్ చేసేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కావాలంటే మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ.